హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన నదిగా చెప్పే గండకి అనే నది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే సాలగ్రామాలు ఎన్నో వందల వేలు ఈ నదిలోనే పుడుతూ ఉంటాయి. అసలు శాలిగ్రామాలు అంటే ఏమిటి, హిందువులు ఎందుకని శాలిగ్రామాలను అంత ప్రత్యేకంగా పూజిస్తారు అనేటువంటి అనేక విషయాలను ఇప్పుడైతే తెలుసుకుందాం. పూర్వం జలంధరుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. కానీ జలంధరుడి భార్య వృందాదేవి మాత్రం గొప్ప విష్ణు భక్తురాలు. ఆమె చేసే పూజల ఫలం అతనికి రక్షణగా ఉండేవి. ఈ కారణంగా జలంధరుడిని చంపడం శివుడి వలన కూడా కాలేదు. దీంతో మునులు దేవతలు తమను రక్షించమని విష్ణుమూర్తిని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి మాయా జలంధరుడి వేషంలో వెళ్ళి వృందాదేవి పాతివ్రత్యాన్ని భంగపరుస్తాడు. వెంటనే శివుడు జలంధరుడిని సంహరిస్తాడు. అసలు విషయం తెలుసుకున్న వృందాదేవి నువ్వొక కఠినమైన శిలగా మారిపో అని విష్ణుమూర్తిని శపిస్తుంది. విష్ణుమూర్తి మాత్రం ఆమె పాతివ్రత్యాన్ని మెచ్చి తులసి మొక్కగా మారి పూజలు అందుకోమని అనుగ్రహిస్తాడు. అలా వృంద శాపం వలన విష్ణువు శాలిగ్రామ రూపాన్ని ధరిస్తాడు. శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణువు గండకీకి ఇచ్చిన వరం వలన గండకీ నదిలోకి వచ్చి చేరుతాడు. అలా ఈ గండకీ నదిలో శాలిగ్రామాలు దొరుకుతాయి. మనం ఎంతో పవిత్రంగా పూజించే శాలిగ్రామాలు ఇక్కడ నుండి వచ్చినవే. ఇప్పుడు శాలిగ్రామాల గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. గౌతమి తంత్ర ప్రకారం చూసుకుంటే గండకీ నది దగ్గర శాలిగ్రామం అనే ఒక పెద్ద శిల ఉంది. ఆ ప్రదేశంలో కనిపించే రాళ్లను శాలిగ్రామాలు అని పిలుస్తారు. ఇవి సాధారణంగా సతలాజాలు, జలజాలు అనే రెండు రకాలుగా ఉంటాయి. గండకీ నది తీరాన్ని ఆనుకొని ఉన్న శాలిగ్రామ శిల మీద తలజాలు, అలాగే గండకీ నది గర్భంలో జలజాలు లభిస్తాయి. నిజానికి శాలిగ్రామం అనేది వజ్రకీట అని పిలువబడేటువంటి ఒక చిన్న కీటకం యొక్క ఆశ్రయము. వజ్రకీట కీటకాలు వజ్రదంతాన్ని కలిగి ఉంటాయి. ఇది శాలిగ్రామం రాయిని చీల్చి తన లోపల నివసిస్తుంది. కొన్నిసార్లు ఈ శాలిగ్రామంలో బంగారం కూడా ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా పిలుస్తారు. శాలిగ్రామం అనేది అమ్మోనైట్ శిలజం. ఇది హిందూ మతంలో పవిత్రమైన అవశేషం. అంతేకాదు ఇది విష్ణువు యొక్క రూపంగా కూడా పరిగణించబడుతుంది. ఈ శాలిగ్రామాలు వివిధ రూపాలలో, వివిధ రంగులలో, అనేక రకాల గుర్తులతో కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అందుకే హిందువులు ఈ శాలిగ్రామాలని విష్ణుమూర్తి రూపంగా పరమ పవిత్రంగా భావించి కొలుస్తూ ఉంటారు. శాలిగ్రామాలను ఇంట్లో పూజించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం పెరుగుతుందని కొంతమంది నమ్మకం. సైన్స్ పరంగా చూసుకుంటే జురాసిక్ యుగం నాటి సముద్ర జీవులు లేదా అమ్మోనైడ్లు శిలజలాలుగా మారి చివరికి రాళ్ళు అయ్యాయి అంటారు. ఆ రాళ్ళనే శాలిగ్రామ శిల అని పిలుస్తారు. చాలా సంవత్సరాల క్రితం ముస్తాంగ్ ప్రాంతం టెతిస్ అనే మహాసముద్రం కింద ఉండేదని చెబుతారు. సముద్రపు నీటి బరువు, రాతి యొక్క అధిక పీడన కారణంగా భూమి లోపల పొరలలో భారీ కదలికలు ఏర్పడతాయి. ఏదేమైనా సరే శాలిగ్రామాలు నారాయణుడి రాతి రూపమని హిందువుల యొక్క బలమైన నమ్మకం.